పశ్చిమాసియాలో యుద్ధ భయాలు దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 800 పాయింట్లకు పైగా పడిపోగా నిఫ్టీ కూడా అదే బాటలో పయనిస్తోంది. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మరోసారి తీవ్ర స్థాయిలో ఘర్షణలు చెలరేగటమే ఈ పతనానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇజ్రాయెల్పై క్షిపణి దాడులకు దిగింది. ఈ అనూహ్య పరిణామాలతో అంతర్జాతీయంగా మదుపర్లలో ఆందోళన పెరిగింది. దాని ఫలితంగా దేశీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. ఉదయం 9:33 సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 515 పాయింట్లు నష్టపోయి 73,727 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 157 పాయింట్లు కోల్పోయి 23,209 మార్కు వద్ద కొనసాగుతోంది. ఈ యుద్ధ వాతావరణం కేవలం మన మార్కెట్లపైన కాకుండా ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లపైన తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా జీవితకాల కనిష్టానికి పడిపోవటం ఆందోళన కలిగించే మరో అంశం. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలతో మార్కెట్ సూచీలు కొంత కోలుకుంటున్నాయి. ఈ ఘర్షణల ప్రభావం ముడి చమురు ధరలపై క్లియర్ గా కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 3% పైగా పెరిగి $96 మార్కును దాటింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే చమురు సరఫరాపై ప్రభావం పడి ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇది భారత్ లాంటి దేశాలకు పెను భారంగా మారనుంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం ఆందోళనలు నెలకొనడంతో ముడి చమురు ధరల పెరుగుదల దిగుమతుల భారాన్ని మరింత పెంచనుంది. ఇది అంతిమంగా పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇవాల్టి ట్రేడింగ్ లో దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ, ఆటోమెటల్ ఇక షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉంది. నిఫ్టీ సూచీలో విప్రో, టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందాల్కో లాంటి షేర్లు ప్రధానంగా నష్టపోతున్నాయి. అయితే ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఫార్మా రంగ షేర్లు కొంతవరకు రాణిస్తున్నాయి. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్ లాంటి లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్లో ఈ అనిశ్చితి మరికొంతకాలం కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ సూచీలు ఇప్పుడిప్పుడే నష్టాల నుంచి బయటకు వస్తున్నాయి. మొత్తం మీద పశ్చిమాసియాలో రాజుకున్న యుద్ధ జ్వాలలు ప్రపంచ మార్కెట్లతో పాటు భారత్ స్టాక్ మార్కెట్లపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇన్వెస్టర్లు ప్రస్తుతానికి ఆచితూచి అడుగు వేయాలని, అంతర్జాతీయ పరిణామాలను నిశితంగా గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఉద్రిక్తతలు ఎంతకాలం కొనసాగుతాయో తెలియదు, కానీ అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని అయితే చూపుతున్నాయి.